తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్లో మిలిటరీ యూనిఫామ్ని చూస్తే కూడా జనం భయపడుతున్నారంట. ఎందుకంటే మిలిటరీ యూనిఫామ్లోనే వచ్చి మొన్న పహల్గామ్లో అమాయకులైన 26 మందిని కాల్చేశారు ఉగ్రవాదులు. మిలిటరీ యూనిఫామ్లో రావడంతో వాళ్ళు అనుకున్నారు వీళ్ళు సెక్యూరిటీ, మన దేశపు భద్రతా బలగాలు అనుకున్నారు. కానీ కాదు, వాళ్ళు గుండెల్లో తుపాకీ పెట్టి గుళ్ళని పేలుస్తారని ఊహించలేకపోయారు. 26 మందిని చంపిన తర్వాత నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఆ రోజు పహల్గామ్ దాడి తర్వాత ఆ వీడియో చాలా వైరల్ అయింది. అది ఒక్కసారి మీకు మమ్మల్ని మళ్ళీ గుర్తు చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో సారాంశం, మీరు చూసిన ఈ వీడియోలో సారాంశం ఏంటో తెలుసా? పహల్గామ్లో దాడి జరిగింది, ఉగ్రవాదులు కాల్చేశారు, వాళ్ళ భార్యల్ని పిల్లల్ని వదిలేశారు. వాళ్ళు భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ఒక తీవ్రమైన స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో కాల్పుల విషయం తెలిసిన వెంటనే మన భద్రతా బలగాలు ఇమీడియట్ అక్కడికి వచ్చాయి. ఎవరైతే ఈ ఉగ్రదాడిలో బాధితులు ఉన్నారో వాళ్ళు ఏడుస్తూ పరిగెడుతుంటే వాళ్ళకి ఎదురుపడంతో అక్కడ ఒక లేడీ అభ్యర్థిస్తుంది, దయచేసి మమ్మల్ని కాల్చకండి, మా ఫ్యామిలీ ప్లీజ్ మా పైన దాడులు చేయొద్దు, కాల్చొద్దని బతిమిలాడుతోంది. ఆ వీడియో చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే పహల్గామ్లో ఉగ్రవాదులు ఇదే మిలిటరీ డ్రెస్లో వచ్చి కాల్పులు జరిపారని. ఆ తర్వాత అదే మిలిటరీ డ్రెస్లో మన ఒరిజినల్ భద్రతా బలగాలు వచ్చేసరికి వాళ్ళు కూడా ఉగ్రవాదులను భయపడిపోయారు. ఆ రోజు మన బాధిత ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఉగ్రవాదులు మిలిటరీ డ్రెస్సులనే వాడుతున్నారు ప్రతిసారి దాడి చేస్తున్నప్పుడు. కశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్ని ఒకసారి రివ్యూ చేస్తే అన్ని చోట్ల ఉగ్రవాదులు మిలిటరీ డ్రెస్సులోనే వచ్చి అటాక్ చేస్తున్నారు. మిలిటరీ క్యాంపుల పైన కూడా కొన్నిసార్లు దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కూడా ఉగ్రవాదులు మిలిటరీ డ్రెస్సులోనే వచ్చారు. పఠాన్కోట్ దాడిలో కూడా కొంతమంది ఉగ్రవాదులు మిలిటరీ డ్రెస్సులు కనిపిస్తున్నట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మిలిటరీ డ్రెస్ వినియోగం పైన ఆంక్షలు వస్తాయని ఒక ఆందోళన అయితే కలుగుతోంది. ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించే మిలిటరీ డ్రెస్సుల్ని కూడా వాడుకుంటుంది ఉగ్రవాదం. సో ఈ డ్రెస్సుల పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయాలు అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.